భూమి కంపిస్తూ నింగి నుంచి పిడుగులు పడుతూ ప్రకృతి ప్రమాద ఘంటికలు సూచిస్తుండగా అందుకు రాక్షసుల గర్జనలు తోడవడంతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది. యుద్ధ బరిలోకి దిగిన 14,000 మంది రాక్షసులు ఒక్కసారిగా రాముడి మీదకు శూలాలు, కత్తులు, గదలు, గండ్రగొడ్డళ్ళు ఇలా రకరకాల ఆయుధాలు విసిరారు. వెనువెంటనే ఆ రాక్షసులు మరోసారి శస్త్ర వర్షం కురిపించారు. అయితే రాముడు ఈ ఆయుధాలన్నిటినీ లాఘవంగా ఎదుర్కొన్నాడు. సతైహ ప్రహరణైర్ఘోరైర్భిన్న గాత్రో న విద్యతే రామః ప్రదీప్తైర్బహుభిర్వజైరివ మహాచలః. కొన్ని ఆయుధాలు శరీరానికి తాకినా పిడుగుపాటు పడినా చలించని పర్వతంలా నిలబడ్డాడట రామచంద్రుడు. గాయమైన చోట్ల నుంచి రక్తం కారుతుంటే సాయంత్రం పూట మబ్బులతో కప్పబడిన సూర్యుడిలా ఉన్నాడట. ఇక అప్పుడే అసలు యుద్ధం మొదలైంది. శత్రుసేనల దాడిని ఎదుర్కొన్న రాముడు ఇప్పుడు ఎదురు దాడికి దిగాడు. వింటినారిని లాగి మెరుపు కన్నా వేగంతో వేల కొలది బాణాలను వదలడం మొదలుపెట్టాడు. ఒక్క బాణం కూడా గురి తప్పకుండా విడిచిపెట్టిన ప్రతి శరము చుట్టుముట్టిన శత్రు మూకలకి తగులుతున్నాయి. ప్రతి బాణం వాళ్ళని అంతం చేస్తూ వెళ్తోంది. వలయాకారంలో ధనుస్సును తిప్పుతూ రెప్పపాటు వేగంతో మరోసారి రాముడు బాణాలు వదలడం మొదలుపెట్టాడు. ఈసారి ఆ శరములు అశ్వదళం, పదాతి దళాలను కూడా ధ్వంసం చేశాయి. ఊహించని పరిణామంలో శత్రుసేనలో ఆందోళన మొదలైంది. అయినా సరే ధైర్యం చేసి మరికొందరు రాక్షసులు రాముడిపై దూకారు. మరోసారి కత్తులు, గండ్రగొడ్డళ్ళు మొదలైన ఆయుధాలను రాఘవుడి పైకి విసిరారు. ఆ ఆయుధాల నుంచి తప్పించుకుంటూనే రాముడు ఆ రాక్షసులందరినీ చంపేశాడు. దీంతో మిగిలిన వారిలో భయం పట్టుకుంది. అందరూ కరుడిని శరణు కోరుతూ అతడి వైపు పరుగులు తీయడం మొదలుపెట్టారు. దూషణుడు వారందరిలో ధైర్యం నింపడంతో ఆ అసురులు మరోసారి రాముడి మీదకు లంఘించారు. ఈసారి కత్తులు, గండ్రగొడ్డళ్ళు మొదలైన ఆయుధాలతో పాటు పెద్ద పెద్ద వృక్షాలు, బండరాళ్లను కూడా రాముడి మీదకు విసరడం మొదలుపెట్టారు. దీంతో భీకర పోరు మళ్లీ మొదలైంది. ఈసారి రాముడు గంధర్వస్త్రాలు ప్రయోగించడంతో శత్రుసేనల్లో హాహాకారాలు మొదలయ్యాయి. మండలాకారంలో ధనుస్సును తిప్పుతూ యుద్ధ బరిలో తాండవిస్తున్న రాముడు ఎంత వేగంగా బాణాలు వదులుతున్నాడంటే ఆ అసురులకు రాముడు బాణాలు వదిలిపెడుతున్నాడని మాత్రమే తెలుస్తోందట. ఎప్పుడు తమ వైపుకు బాణాలు గురిపెట్టాడో, ఎప్పుడొచ్చి అవి తాకుతున్నాయో వాళ్లకే అర్థం కాని పరిస్థితి. ఈ భీకర యుద్ధం ధాటికి ఆ ప్రాంతంలో రక్తం ఏరులైపారింది. హాహాకారాలు, ఆర్తనాదాలతో ప్రతిధ్వనిస్తోంది యుద్ధభూమి. ఎటు చూసినా రాక్షస కళేబరాలే కనిపిస్తున్నాయి. ఎంత విధ్వంసం జరిగినా ఆ అసురులకు బుద్ధి రాలేదు. కరుడి సైన్యాధిపతుల్లో ఒకడైన దూషణుడు మరింత ఆవేశంతో తన వెంట ఉన్న 5,000 మంది రాక్షసులతో కలిసి రాముడి మీదకు దండెత్తాడు. అప్పటికే యుద్ధబరిలో ప్రళయ రుద్రుడిలా శత్రు సేనలను చీల్చి చెండాడుతున్న రామచంద్రుడు దూషణుడు అతడి సైన్యం ప్రయోగించిన ఆయుధాలను ఎదుర్కొంటూనే ఆ నిశాచరులపైకి శరములు సంధించాడు. దూషణుడి ధనుస్సును ధ్వంసం చేసిన రాముడు మరో 4 బాణాలతో ఆ రథాన్ని లాగుతున్న 4 గుర్రాలను అంతం చేశాడు. అర్ధచంద్రాకారంలో ఉన్న బాణాన్ని ప్రయోగించి రథ సారథిని అంతం చేయడమే కాక ఆ రథాన్ని ముక్కలు చేశాడు. ఆపై దూషణుడిపైకి 3 బాణాలు ప్రయోగించగా అవి అతని ఛాతిలో దిగబడ్డాయి. ప్రాణం పోయే స్థితిలోనూ దూషణుడు ఓ ఈటెను తీసుకుని రాముడిపైకి దూసుకువెళ్ళాడు. అప్పుడు రాముడు మరో 2 బాణాలను ప్రయోగించి దూషణుడి 2 బాహువులను తెగ్గొట్టాడు. దూషణుడు నేల కొరగడం చూసి అక్కడున్న జీవరాశులన్నీ హర్షధ్వానాలు చేశాయి. దూషణుడి మరణం చూసి కరుడి సైన్యాధ్యక్షులు అయిన మహాకపాల, స్థూలాక్ష, ప్రమాతి అనే 3 అసురులు కోపోద్రిక్తులై చావుకు ఎదురు వెళుతున్నట్టుగా రాముడిపైకి వెళ్లారు. వాళ్ళని కూడా రాముడు సునాయాసంగా మట్టుపెట్టాడు. ఆ తర్వాత దూషణుడి వెంట ఉన్న 5,000 మంది సైన్యంపైకి 5,000 బాణాలను వదిలి వారందరినీ యమలోకానికి పంపించాడు. ఇదంతా గమనించిన కరుడు రాముడి పరాక్రమాన్ని గుర్తించి వెనుకడుగు వేయాల్సింది పోయి మరింత రెచ్చిపోయాడు. ఈ రాముణ్ణి చంపి తీరాలి అంటూ తన సేనలకు పిలుపునిచ్చి ముందుకెగిశాడు. కరుడితో పాటు సేనలకు నేతృత్వం వహిస్తున్న సేనగామి, పృథుగ్రీవ, యజ్ఞశత్రు, విహంగ, దుర్జయ, కరవీరాక్ష, పరుష, కాలకార్ముక, మేఘమాలి, మహామాలి, సర్పాస్య,
రుధిరాసనులు అనే 12 మంది రాక్షసులు కూడా రాముడిపైకి దండెత్తారు. ఆ వస్తున్న రాక్షసులపైకి కూడా రాముడు చకచకా బాణాలు ప్రయోగించి వారిని అంతం చేశాడు. అప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉందో తెలుసా? క్షణేనతు మహాఘోరం వనః నిహత రాక్షసం బభూవ నిరయ ప్రఖ్యం మాంసశోణిత కర్దమం. ఆ నేలంతా రాక్షసుల కళేబరాలతో నిండిపోయిందట. ఆ క్షణం అది నరకంలా ఉందట. నేలంతా మాంసపు ముద్దలతో నెత్తురోడుతూ భయంకరంగా మారిందట. అలా 14,000 మంది రాక్షసులను రాముడొక్కడే పడగొట్టాడు. ఇక మిగిలింది కరుడు, త్రిశిరుడు. పరాక్రమవంతులైన 14,000 మంది సైన్యం మొత్తం పటాపంచలు కావడం చూసిన కరుడు రాముణ్ణి చంపేందుకు సిద్ధపడ్డాడు. అలా ముందుకు వెళ్లబోతున్న కరుణ్ణి త్రిశిరుడు అడ్డుకుంటాడు. ఓ ఖరా, ఈ పని నన్ను చెయ్యనివ్వు. ఈ సాహసాన్ని నిలువరించుకో. ఆ రాముడిని నేను ఎలా అంతం చేస్తానో చూడు. ఒకవేళ రాముడు హతుడైతే నువ్వు సంతోషంగా జనస్థానానికి వెళ్ళు. నేను చనిపోతే అప్పుడు నువ్వు యుద్ధం చేద్దుగాని. రాముణ్ణి చంపి తీరతానని నా ఆయుధం మీద ఒట్టేసి చెప్తున్నా అంటూ ప్రతిజ్ఞ చేశాడు. చావు రాసిపెట్టినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? 3 తలలు గల ఆ రాక్షసుడు రథంపై రాముడిని చంపేందుకు ముందుకు కదిలాడు. ఇక్ష్వాకు తిలకుడిపైకి వరుస బాణాలు సంధించాడు. ఇది గమనించిన రాముడు తాను కూడా వెంటనే పదునైన బాణాలను సంధించడం మొదలుపెట్టాడు. సింహం, ఏనుగు పోట్లాడుకుంటే ఎంత భీకరంగా ఉంటుందో అంత భయంకరంగా వీరిద్దరి మధ్య యుద్ధం సాగింది. త్రిశిరుడు సంబంధించిన బాణాల్లో కొన్ని తాకి రాముడికి చిన్న గాయమైంది. అయితే ఇందుకు ప్రతిగా ఆ ఆజానుబాహుడు వెనువెంటనే త్రిశిరుడిపైకి శరములు ప్రయోగించాడు. 4 బాణాలతో గుర్రాలను, మరో 8 బాణాలతో రథసారథిని హతమార్చి రథాన్ని తునాతునకలు చేశాడు. విరిగిపోయిన రథం నుంచి దిగి పారిపోయేందుకు ప్రయత్నించిన త్రిశిరుడిపైకి వరుస బాణాలతో దండయాత్ర చేశాడు శ్రీరాముడు. దూషణుడు, త్రిశిరుడు వంటి వీరాధివీరులనే రాముడు పడగొట్టడం చూసి